రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలోని మత్స్యకార కుటుంబాలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగడ్డ పల్లెపాలెంలోని నాయుడు వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి మౌనిక, సింగోతు సుధీర్, సతీమణి శివపార్వతితో పాటు ఎస్ నరసింహస్వామి, కె మసియన్ రావులతో మాట్లాడారు. పులిగడ్డలోని మత్స్యకార కుటుంబాలతో కలిసి వేణిపాయలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పడవలో ప్రయాణించారు. మత్స్యకారుల జీవన స్థితిగతులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. బోట్ల తయారీ, వినియోగం, చేపల వేట, అమ్మకం, ఆదాయం, కుటుంబ స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపల వేట నిషేధ సమయంలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసాపైన మంత్రి ఆరా తీశారు. అనంతరం మంత్రి లోకేష్ స్వయంగా వలవేసి చేపలను పట్టారు. మత్స్యకారుల ఆదాయం పెంపునకు కృషి చేస్తామని, ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా లోకేష్ భరోసా ఇచ్చారు. ఎంతవరకు చదివావు? 9th వరకు చదివాను సార్. 9th వరకు చదివేసి మానేసావు? మానేసాను సార్. అంటే 10th ఓపెన్ రాశాను సార్. 10th ఓపెన్ రాసావా? అవును సార్. దాని తర్వాత ఏం చేయాల? ఇంకేం చేయలేదు సార్. ఇంకా ఈ ఫీల్డ్ ఎప్పుడు వచ్చావు ఈ వృత్తిలోకి? ఈ వృత్తిలోకి నేను 2005 నుంచి నా డాడీతో పాటు చేసేవాడిని సార్. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అదే వృత్తిలో ఉన్నాం. ఇంకా పర్మనెంట్గా పెళ్ళి అయిన కాడి నుంచి నాకు సొంతంగా నాకంటూ బోటు. నాన్నగారు కూడా ఇదేనా? ఇదే వృత్తి. మీరు ఎంతమంది నాన్న? రిపేర్కి వచ్చింది ఇది. అవును సార్. ఇప్పుడు వేట 2 నెలలు ఉండదు కదా? ఏప్రిల్, మే, జూన్ 2 నెలలు కదా? అప్పుడు ఎలా మీరు అప్పుడు రిపేర్ చేయించుకుంటారా? ఇట్లా అప్పటి నుంచి రిపేర్లు చేపిస్తాం సార్. ఈ వాతావరణం అనుకూలించకపోతే మాకు ఓన్లీ ఎండ వేస్తేనే రిపేర్ చేయడానికి వీలు పడేది సార్. ఈ వర్షాలు పడినా, గాలి వేసినా మాకు రిపేర్ చేయడానికి వీలు పడేది సార్. ఏదన్నా మాకు బాగా ఎండ వేసిన రోజు అయితేనే రిపేర్ చేస్తాం. మామూలుగా వాతావరణం బాగోకపోతే రిపేర్లు ఏం చేయం సార్. ఇది వచ్చేసరికి ఫైబర్ బోర్డ్ సార్. ఇక్కడ భలే ఉన్నావు, తెలిసినాక వచ్చా. నీ పేరేంటమ్మా? సుధీర్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? బాగా చూసుకుంటున్నాడా? కంప్లైంట్ ఏమంటే చెప్పి ఇప్పుడే పట్టేసుకుంటా మనం వదిలిపెట్టాను. 6 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారమ్మా? ఎంతమంది? 4. వాళ్ళది అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలోలు. 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు ఆయన వేసుకుంటూ వెళ్ళాడు అదా? అలాంటి వాళ్ళు సార్. అది 50. 40 కేజీలు, 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో చెప్పు ఒకసారి. ఇటే ఏమంటావు కదా? ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే. ఇట్లా చేసాను. ఓకే, నన్ను లాగదు కదా? నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు. కావాలి అది ఇట్లానా? ఇది చేత పట్టుకుని ఇది ఇట్లా ఈ చేతిలో అంతే కదా? అవుతుంది. ఏమవుతుంది? ఉప్పు నీరు పర్లేదమ్మా. అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే. చాలా సంతోషం రా. ఇంత టచ్ లో ఉంటాను. నీ వివరాలు తీసుకుంటే నేను మెసేజ్ పెడతా నా ఫోన్ నుంచి. ఏమైనా ఉంటే నాతో టచ్ లో ఉండి నేను చూసుకుంటాను. నాకు చెప్పావు కదా, మంచి ఐడియాలు ఇచ్చారు. నేను కూడా మంత్రి గారితో మాట్లాడతాను. ఎందుకంటే మీ పట్టుదల నా జన్మలో మర్చిపోలేను. ఎందుకంటే కొన్ని సంఘటనలు జీవితాలు మార్చేస్తున్నాం కదా. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ ఊరిలో నడిచింది. ఏం చేయాలి నేను మంత్రి గారితో కూడా డిస్కస్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ నాన్న. ఉంటా చెల్లమ్మ. పిల్లలు అడిగానని చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. ఆమె దెబ్బ వాళ్ళు చూడ అయిపోయాను, సనగైపోయాను. నా బాధలు ఎవరు చెప్పుకోవాలి. దాదా ఇట్రా దగ్గర రా.